హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వీడియో అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఈజీగా చూడొచ్చనమాట. సో, ఇప్పుడు మనం తులా రాశి లీబ్రా మీ రీడింగ్ అయితే చూద్దాము. మీ కరెంట్ పార్ట్నర్ హిడెన్ ఫీలింగ్స్, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అవన్నీ మనం చూద్దాము ఈ రీడింగ్‌లో. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎండ్‌లో అయితే అడ్వైస్ ఉంటుంది. ఈ రీడింగ్ మీ సిట్యుయేషన్‌కి ఫిట్ అవ్వకపోతే వదిలేసేసేయండి. అన్నెసెసరీ ఫిట్ అయ్యి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకోవద్దు. సో, ఈ రీడింగ్‌లో మీ కరెంట్ పార్ట్నర్ గురించైనా రావచ్చు, లేకపోతే మీ ఎక్స్ గురించైనా రావచ్చు. మీరు ఏ పర్సన్‌తో అయితే డీల్ చేస్తున్నారో, ఇంకా మీ మైండ్‌లో ఉన్న పర్సన్ గురించయితే ఈ రీడింగ్ ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు ఈ రీడింగ్‌నయితే చూడండి. మీ సిట్యుయేషన్‌కి ఫిట్ అవుతేనే మాత్రం మీరు తీసుకోండి. లేకపోతే ఈ రీడింగ్ మీకు కాదు. సో, ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే ద స్టార్, ద హై ప్రీస్టెస్, 2 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ స్వర్డ్స్ అండ్ 7 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్. సో, ఇక్కడ చాలా డీప్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. చాలా డీప్ మెసేజెస్ గూడా కనిపిస్తున్నాయి. సో, కొన్నిసార్లు ఎలా అంటే మనం ఎవరినైనా మర్చిపోయాం అని చెప్తాం గదా! వాళ్ళు మన లైఫ్‌లో కొంచెం గుర్తున్నా గూడా మనం మర్చిపోయామనే జెప్తాము. లైఫ్ ముందుకెళ్ళిపోయింది ఇలాంటివనుకుంటాం గదా! సో, కానీ హార్ట్‌లో అయితే ఒక చిన్న హోప్ మాత్రం ఇంకా ఉంటుంది. సో, ఈ రీడింగ్‌లో అయితే ఎగ్జాక్ట్‌లీ ఆ హోప్ ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మీ పర్సన్, మీ ఎక్స్ అయినా అవ్వచ్చు. మీరు లైక్ కరెంట్ డీల్ చేస్తున్న పర్సన్ అయినా అవ్వచ్చు. సో, మీ పర్సన్ బయట చూడ్డానికి సైలెంట్‌గా కనిపించినా గూడా ఇన్‌సైడ్ లోపల అయితే కొంచెం ఆహ్, ఈ కనెక్షన్ కంప్లీట్‌గా క్లోజ్ చేయలేరు అని కార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో, ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ హోప్ ఉంది. ఫీలింగ్స్ ఉన్నాయి. కనెక్షన్ గూడా ఉంది. కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారనమాట. కాబట్టి ఇప్పుడు మనం డీటెయిల్‌గా అయితే చూద్దాము. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద? మీ నుంచి వాళ్ళు ఏం హైడ్ చేస్తున్నారు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? ఫ్యూచర్‌లో అప్రోచ్ అవుతారా లేదా? ఈ కనెక్షన్ ఫైనల్‌గా ఎక్కడికి వెళ్తుందో అవన్నీ మనం చూద్దాము. సో, ప్రెజెంట్ మూమెంట్‌లో అయితే ఈ పర్సన్ ఫీలింగ్స్ జూస్తే చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ అన్నమాట. మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా హోప్ ఉంటుంది. హోప్ అంటే రిలేషన్‌షిప్ ఇమ్మీడియేట్‌గా వస్తుందని కాదు. కానీ ఈ కనెక్షన్ స్పెషల్ అన్నమాట ఆ పర్సన్‌కి. ఈ పర్సన్ చాలా డిఫరెంట్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. లైక్ మళ్ళీ మనం మాట్లాడితే బావుండు అనే ఫీలింగ్ వాళ్ళకి ఇంకా ఉందన్నమాట. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చంటే మీ గురించి ఒకేషనల్లీ ఆలోచించడం, మీ అప్‌డేట్స్ చూడడం, సైలెంట్‌గా బెస్ట్ విషెస్ పెట్టడం. వాళ్ళు కంప్లీట్‌గా డిస్కనెక్ట్ అవ్వలేదన్నమాట. సో, అలా ఉందన్నమాట. సో, వాళ్ళ రియల్ ఎమోషన్స్ లైక్ వాళ్ళు హైడ్ జేస్తున్నారు. వాళ్ళ రియల్ ఎమోషన్స్‌ని వాళ్ళు హైడ్ జేస్తున్నారు. చాలా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ వర్డ్స్‌లో అయితే అవి రావన్నమాట. మీ గురించి డీప్‌గా ఫీల్ అవ్వడం, మీ ఎనర్జీని మిస్ అవ్వడం, ఇంట్యూషన్‌తో కనెక్షన్ ఫీల్ అవ్వడం. కానీ డైరెక్ట్‌గా చెప్పరన్నమాట. వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ జేస్తున్నారు. ఫీల్ అవుతున్నారు. కానీ రివీల్ జేయట్లేదన్నమాట మీ గురించి. వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో వాళ్ళు అది హైడ్ జేస్తున్నారు. సో, డిసిషన్ తీసుకోలేకపోవడం అన్నమాట. సో, హార్ట్ ఒకటి, మైండ్ ఒకటి చెప్తుంది వాళ్ళకి. రీచ్ అవ్వాలా? సైలెంట్‌గా ఉండాలా? లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా? అనే కన్‌ఫ్యూజన్ వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. సో, కొన్నిసార్లు రాంగ్ డిసిషన్ తీసుకుంటామనే భయం ఇంకా కనిపిస్తుంది వాళ్ళకి. సో, ఇక్కడ అదే ఎనర్జీ అయితే కనిపిస్తుందన్నమాట. సో, ఎలా అంటే కొన్ని డిసిజన్స్ మనం తప్పుగా తీసేసుకుంటామేమో అనే భయం వల్ల యాక్చువల్‌గా డిసిజన్స్ తీసుకోలేకపోతారనమాట. సో, అలా ఉంది ఈ ఎనర్జీ అయితే. సో, ఆహ్, మీరు క్యాజువల్ పర్సన్ అయితే కాదు వాళ్ళ థాట్‌లో. సో, ఎలా అంటే మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. వాళ్ళు మీ గురించి థింక్ చేస్తే మ్యూచువల్ కనెక్షన్ ఎనర్జీ అయితే వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. ఎమోషనల్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది మీ నుంచి. కంఫర్ట్‌నిస్తారు. జెన్యూన్ బాండ్ ఉంటుంది. సో, మీరు వాళ్ళకి రాండమ్ చాప్టర్ కాకుండా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారన్నమాట ఆ పర్సన్‌లో. సో, వాళ్ళకి చాలా ఆహ్,
మంచి జెన్యూన్ బాండ్ అనిపిస్తుంది మీతో. సో, ఈ కనెక్షన్ నుంచి వాళ్ళు ఆహ్, సింపుల్ అట్రాక్షన్ గాకుండా వాళ్ళు ఆహ్, లైక్ ఎలా అంటే ఒక స్టెబిలిటీ, వాళ్ళు ప్రాపర్ స్టెబిలిటీ, కొత్త బిగినింగ్ స్టార్ట్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అనేది కోరుకుంటున్నారనమాట. సో, ప్రాపర్ కమ్యూనికేషన్ కావాలి, ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి, స్లోగా స్లోగా చేద్దాము కానీ కొంచెం జెన్యూన్‌గా చేద్దాము అనే కనెక్షన్ ఆహ్, వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఛాన్స్ దొరికితే మంచిగా వాళ్ళు స్టార్ట్ చేయాలి అనే అనుకుంటున్నారనమాట. సో, అలాంటి ఎనర్జీ ఉంది. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ బ్లాకేజ్ ఏంటి అంటే ఆహ్, పాస్ట్ పెయిన్ రిలీజ్ అవ్వలేదన్నమాట ఇంకా. వాళ్ళ ఓల్డ్ హార్ట్ బ్రేక్స్ ఏవైనా ఉంటే, ట్రస్ట్ ఇష్యూస్ ఏమైనా, వేరే పర్సన్ నుంచి ట్రస్ట్ ఇష్యూస్ ఆర్ మీ దగ్గర నుంచి ఏదైనా ట్రస్ట్ ఇష్యూస్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ లైక్ ఉంటే, సో, అది వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఆహ్, ఎలా అంటే ఇగ ఎమోషనల్ ఎగ్జాషన్ అన్నమాట. వాళ్ళు భయపడుతున్నారు. సో, మళ్ళీ అదే పెయిన్ రిపీట్ అవుతుందా అనే ఒక భయం వాళ్ళకి ఉందన్నమాట. సో, కాబట్టి యాక్షన్‌కి ముందే వాళ్ళు హెసిటేట్ అవుతున్నారన్నమాట. సో, ఫ్యూచర్ యాక్షన్స్ జూస్తే ఇంట్రెస్టింగ్ కార్డ్ ఇది. కాంటాక్ట్ పాసిబిలిటీ ఉంది. వాళ్ళు మాట్లాడతారు మీతో. కానీ క్లారిటీతో కాదు. కొంచెం క్లారిటీ మిస్ అవుతుందనమాట. రాండమ్ మెసేజెస్ గాని, లేకపోతే ఇండైరెక్ట్‌గా కమ్యూనికేషన్ చేయొచ్చు. మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వచ్చు. ఎలా అంటే ఒక 1 డే క్లోజ్‌గా ఉండి నెక్స్ట్ డే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఇలా ఫ్లక్చుయేషన్‌గా ఉండొచ్చనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఒక కన్‌ఫ్యూజన్ నుంచయితే బయటికి రాలేదు. వాళ్ళ పాస్ట్ పెయిన్ అవ్వచ్చు. మీతో ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయినా ఏవైనా అవ్వచ్చు. సో, ఈ రిలేషన్‌షిప్ బావుండాలి. నాకు క్లారిటీ రావాలి అని, వాళ్ళు స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు గాబట్టి, కొంచెం వాళ్ళకి కన్‌ఫ్యూజన్ ఒస్తుందనమాట. సో, కన్సిస్టెన్సీ మెయింటైన్ జేస్తే కొంచెం బెటర్ అనమాట. ఈ పర్సన్ కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు గాబట్టి. సో, ఇక్కడ బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే, ఫీలింగ్స్ ఉన్నాయి. యాక్షన్స్ లేకపోతే రిగ్రెట్ క్రియేట్ అవుతుందనమాట. చెప్పాల్సిన మాటలు చెప్పకపోవడం, రీచ్ అవ్వాల్సిన టైంలో రీచ్ అవ్వకపోవడం, ఆపర్చునిటీ మిస్ అవ్వడం. సో, ఈ కనెక్షన్‌లో ఎమోషన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కానీ ఎమోషనల్ పెయిన్ అండ్ రిగ్రెట్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీకు అడ్వైస్ ఏంటి అంటే ఆహ్, మీకోసం ఎలా అంటే హోప్‌ని రియాలిటీతో బ్యాలెన్స్ చేయండి. ఆహ్, అండ్ హిడెన్ ఫీలింగ్స్ ఉంటాయి గదా! సో, దాన్ని యాక్షన్స్‌తో అయితే కంపేర్ జేయండి. హిడెన్ ఫీలింగ్స్ ఏవైనా, వాళ్ళు దాచుకున్న ఫీలింగ్స్ ఏవైనా ఉంటే, వాళ్ళు యాక్షన్స్ ద్వారా చూపించినారనుకో, అది మీరు కంపేర్ జేయండి. ఓకే. వీళ్ళు చెప్పడానికి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా గూడా, వాళ్ళు నాకు అటెన్షన్ చూపిస్తున్నారు. యాక్షన్స్‌తో వాళ్ళు నాకు చెప్తున్నారు. నన్ను చూసుకుంటున్నారు అనంటే ఓకే. ఓకేనా? అండ్ పొటెన్షియల్ ని అయితే రిలేషన్‌షిప్ అని అస్యూమ్ జేయొద్దు. ఓకేనా? అండ్ ఇక్కడ స్టార్ అండ్ లైక్ ద హై ప్రీస్టెస్ ఎనర్జీ ఏం చెప్తుందంటే, దాని కాంబినేషన్స్ అంటే ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఫీలింగ్స్‌ని యాక్షన్ సపోర్ట్ చేయాలన్నమాట. లేకపోతే 5 ఆఫ్ కప్స్ ఎలా అంటే రిగ్రెట్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో, మీరు రిగ్రెట్ అవ్వద్దు అనంటే, వాళ్ళు యాక్షన్స్ ఉన్నాయా? లేవా? అది చూడండి. ఓకేనా? అండ్ ఇక్కడ సో, ఈ పర్సన్ హార్ట్‌లో అయితే హోప్స్ ఉన్నాయి. హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీ గురించి స్పెషల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. కానీ సేమ్ టైమ్‌లో ఫియర్, ఆహ్, ఇండిసిషన్ అండ్ పాస్ట్ పెయిన్ వల్ల వాళ్ళు ఆపేయాల్సొస్తుందనమాట. సో, ఫ్యూచర్‌లో కమ్యూనికేషన్ పాసిబిలిటీ ఉంది. కానీ క్లారిటీ లేకుండా మిక్స్డ్ సిగ్నల్స్ గూడా రావచ్చు. కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ మాత్రమే కాకుండా వాళ్ళ యాక్షన్స్‌ని గూడా అబ్జర్వ్ జేయండి. సో, ఇది మీ రీడింగ్. మీకు నచ్చితే, మీకు రెసొనేట్ అవుతే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ దిస్ రీడింగ్ ఈస్ రెసొనేటెడ్ టు యూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ నాట్, ప్లీజ్ లీవ్ దిస్ స్టోరీ బిహైండ్ బికాజ్ దిస్ ఈస్ నాట్ యువర్ స్టోరీ. మీ నెక్స్ట్ రీడింగ్‌లో అయితే కలుద్దాం.